కాంగ్రెస్ పార్టీతో 43 ఏళ్ల అనుబంధం ఉన్న జీవన్ రెడ్డి పార్టీని వీడాలి అనుకోవడం బాధాకరమంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీలో కొనసాగాలని వారిని కోరామని చెప్పారు. ప్రభుత్వం సజావుగా నడిపేందుకు 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవడం జరిగిందన్నారు. దానివల్ల జీవన్ రెడ్డికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే, కానీ ప్రభుత్వం కోసం కొన్ని సర్దుకుపోవాలి అన్నారు. జీవన్ రెడ్డి పార్టీలోనే కొనసాగుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మహేష్ కుమార్ గౌడ్. జీవన్ రెడ్డితో భేటీపై పీసీసీ చీఫ్ ఏమంటున్నారు? మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. జగిత్యాల జరుగుతున్న పరిణామం గురించి మాట్లాడడానికి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వారితో ఒకసారి మాట అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు, కానీ మాత్రం పార్టీలో ఉండని చెప్పారు. మీరు ఏం చెప్పారు? జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి 43 ఏళ్ల బంధం, వారికి ఉన్నటువంటి సీనియారిటీ, వారిని దాదాపు 43 ఏళ్ళుగా పార్టీ గౌరవిస్తూ వచ్చింది. వారు కూడా అదే రీతిలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీకి సేవలు అందిస్తూ వచ్చినారు. ఇవాళ కొంత ఇబ్బంది అనేటువంటి వాస్తవం, కార్యకర్తలు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి మాటల్ని వారు చెప్పినారు. ఇది ఏమైనా టెంపరీగా ఉంటుంది, తర్వాత సర్దుకుపోదాం, మీకు పార్టీతో ఉన్నటువంటి అనుబంధం తెంచుకోవద్దని, పార్టీలో కొనసాగాలని విజ్ఞప్తి చేశాం. అంటే ఒకటి, రాహుల్ గాంధీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మూవ్మెంట్ చేస్తుంటే మీరు మాత్రం ఫిరాయింపులు ప్రోత్సహిస్తుందని చెప్పేసి జీవన్ రెడ్డి వస్తున్న మొదటి వాదన. ఫిరాయింపులు అనేవి నేను ఇందాక చెప్పాను కదా, బీజేపీ బీఆర్ఎస్ ఇచ్చినటువంటి బెదిరింపుల కారణంగానే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినారు. ఆ చేర్పు వల్ల కొంత జీవన్ రెడ్డి గారి క్యాడర్కి నష్టం జరిగి ఉండొచ్చు. బట్ బ్రాడర్ వేగా ఆలోచించినప్పుడు ప్రభుత్వం సజావు నడవాలి కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేల యొక్క మద్దతు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా రాజకీయంగా ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు వాటి గురించి జీవన్ రెడ్డి గారికి మీకు మాకంటే ఎక్కువ తెలుసు. ఆశ ఉందండి? డెఫినెట్గా నేను మాట్లాడాను, ఇంత పెద్ద ప్రొఫైల్ మీది మీకున్నట్టు అనుభవం మాకు కావాలి, కాంగ్రెస్ పార్టీని వీడొద్దనే మాట చెప్పడం జరిగింది. వారి కార్యకర్తలతో మాట్లాడతారనే మాట చెప్పడం జరిగింది. మేము కూడా మాట్లాడితేనే వెనక్కి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మాకైతే నమ్మకం ఉంది. ఢిల్లీ జోక్యం చేసుకునే అవకాశం ఉంది, తెలుసుకుంది కదా. మీనాక్షి నటరాజన్ మాట్లాడారు, ఏ సెక్రటరీ గారు మాతో వచ్చినారు, ఇదివరకే మంత్రులు వచ్చి మాట్లాడినారు, ఇవాళ ఆది శ్రీనివాస్ గారు, నేను, సావంత్ గారు వచ్చి మాట్లాడినాం. చూద్దాం, సానుకూలంగా ఉంటుందని చూద్దాం. చివరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా డెఫినెట్గా ఆయన ఉంటాడని ఆశిస్తా ఉన్నా. సో మొత్తానికి జీవన్ రెడ్డిని మాత్రము పార్టీలో ఉంచేందుకు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి కూడా తమకు ఆశ ఉందని చెప్పి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 జగిత్యాల.